Good morning, students. Today we will learn about phylum Arthropoda. First, introduction. Arthropoda is the largest group of the animal kingdom. మనకి యొక్క యానిమల్ కింగ్డమ్లో ఉన్న ఫైలమ్స్ అన్నిటిలో కల్లా ఈ యొక్క ఆర్థ్రోపోడా అనేది మనకి లార్జెస్ట్ ఫైలం లార్జెస్ట్ గ్రూప్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆర్థ్రోపోడాలో ఉన్న జీవులు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో అనేవి మనకి ప్రజెంట్ ఉన్నాయి. లైక్ ఈ యొక్క ఇన్సెక్ట్స్ కానీ అంటే నెంబర్ ఆఫ్ స్పీసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని లార్జెస్ట్ ఫైలం అని పిలుస్తారు, ఆర్థ్రోపోడా. So the word is derived from Greek language. Arthros means jointed and podas means feet. సో మనకి ఆర్థ్రోపోడా అనేది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఆర్థ్రోస్ అంటే జాయింటెడ్ అండ్ పొడాస్ అంటే ఫీట్ అని అర్థం వస్తుంది. సో ఈ యొక్క జాయింటెడ్ ఫీడ్ అంటే ఈ యొక్క ఆర్థ్రోపోడా జీవులన్నీ కూడా మనకి జాయింటెడ్ ఫీడ్ అంటే ఈ యొక్క స్కెల్టన్ అనేది మనకి ఈ యొక్క కీళ్ళు అనేది కలిగి ఉండి అపెండేజెస్ని కలిగి ఉంటుంది. జాయింటెడ్ అపెండేజెస్ని కలిగి ఉంటుంది ఈ యొక్క ఆర్థ్రోపోడాస్. ఇట్ మీన్స్ ఆల్ ద యానిమల్స్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఫైలం హ్యావ్ జాయింటెడ్ అపెండేజెస్. సో ఈ యొక్క ఫైలంలో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా జాయింటెడ్ అపెండేజెస్ అనేవి కలిగి ఉంటాయి. ఆర్థ్రోపోడాస్ హ్యావ్ క్లోజ్ అసోసియేషన్ విత్ మ్యాన్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ లైక్ ఫుడ్, హెల్త్ ఎక్సెట్రా. సో దే హ్యావ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ఈ యొక్క ఆర్థ్రోపోడాస్ అనేవి ఏంటంటే మ్యాన్తో ఎక్కువ క్లోజ్ అసోసియేషన్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఆర్థ్రోపోడా క్రస్టేషన్ చూసుకుంటే ఈ యొక్క క్రాబ్స్ కానీ మనం ఫుడ్ కింద తీసుకుంటాం. అలాగే హెల్త్ విషయంలో కానీ ఈ యొక్క ఆర్థ్రోపోడా జీవులు అనేవి కూడా మనకి మ్యాన్తో క్లోజ్ అసోసియేషన్ని కలిగి ఉన్నాయి. సో అందుకే వీటికి ఎకనామికల్గా అంటే మనీ పరంగా కూడా వీటికి ప్రాముఖ్యత అనేది కలిగి ఉన్నాయి. దీస్ ఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ అనిలేట్స్. ఇవి దేని నుంచి ఎవాల్యూట్ అయినాయి అంటే మనకి దీని ముందు ఫైలం అయిన అనిలిడా నుంచి ఈ యొక్క జీవులు అనేవి ఎవాల్యూట్ అయినాయి. నెక్స్ట్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్థ్రోపోడా. బయలాటరల్లీ సిమెట్రికల్ యానిమల్స్. సో ఈ యానిమల్స్ అన్నీ కూడా మనకి బయలాటరల్ సిమెట్రీని చూపిస్తాయి. దేర్ ఆర్ ట్రూ సీలోమిడ్స్ విత్ ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్. ఈ యొక్క ఆర్థ్రోపోడా జీవులు ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్ అంటే 3 జర్మ్ లేయర్స్ని మీసోడర్మ్, ఎండోడర్మ్, ఎక్టోడర్మ్ని కలిగి ఉంటాయి. అలాంగ్ విత్ దాంతోపాటు ఇంకా ఏం ప్రజెంట్ అయినా ట్రూ సీలోమిడ్స్ అంటే ఆ యొక్క సీలం ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. బాడీ ఈజ్ డివైడెడ్ మెటామెరికల్లీ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్. అలాగే దీని యొక్క బాడీ అనేది కూడా మనకి మెటామెరికల్గా నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. సెఫలైజేషన్ ఈజ్ సీన్. సెఫలైజేషన్ అంటే హెడ్ అనేది కలిగి ఉంటుంది. అది కూడా మనకి ఈ యొక్క యాంటీరియర్ సిగ్మెంట్స్ అనేవి మనకి ఫామ్ హెడ్ అంటే ఈ యొక్క మన బాడీ అనేది ఏంటి సిగ్మెంట్స్ కింద డివైడ్ అవుతుంది అని చెప్తున్నాం. సో బాడీ అనేది ఆ యొక్క యాంటీరియర్ బాడీ రీజియన్లో ఉన్న సిగ్మెంట్స్ అన్నీ కూడా మనకి హెడ్ని ఫామ్ చేస్తాయి. సో మనం సెఫలైజేషన్ అనేది ఈ యొక్క ఆర్థ్రోపోడాలో కనిపిస్తుంది. నెక్స్ట్, ఈచ్ సిగ్మెంట్ బియర్స్ ఏ పెయిర్ ఆఫ్ జాయింటెడ్ అపెండేజెస్. మనకి బాడీలో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆర్థ్రోపోడా జీవులన్నీ కూడా ఏంటంటే బాడీ అంతా ఈ విధంగా సిగ్మెంట్స్ కింద ఫామ్ అయి ఉంటుంది. సో ప్రతి ఈచ్ సిగ్మెంట్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే జాయింటెడ్ అపెండేజెస్ అనేవి ప్రజెంట్ అయ్యాయి. సో ఈ విధంగా మనకి మధ్యలో ఒక్కొక్క స్కెల్టన్ అనేవి జాయింటెడ్ అంటే కీళ్ళు మనకి ఇప్పుడు హ్యూమన్స్లో మనకి ఒక బోన్కి ఇంకో బోన్కి ఏ విధంగా అయితే మనకి జాయింట్స్ ఉంటాయో అలా ఇక్కడ బాడీ అంతా కూడా ఏంటంటే ఈ యొక్క అపెండేజెస్ని కలిగి ఉంటాయి ఆర్థ్రోపోడా యానిమల్స్లో. ఈచ్ సిగ్మెంట్ కూడా మనకి ఈ యొక్క జాయింటెడ్ అపెండేజెస్ని ఫామ్ చేస్తున్నాయి. బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్ ఇన్ మెజారిటీ ఆఫ్ ఇండివిజువల్స్. ద హెడ్ అండ్ థొరాక్స్ ఫ్యూజ్ టు ఫామ్ సెఫాలోథొరాక్స్. అలాగే ఈ యొక్క ఆర్థ్రోపోడా జీవుల్లో మనకి బాడీ అనేది చూసుకున్నట్టయితే హెడ్, నెక్స్ట్ అలాగే థొరాక్స్ అండ్ అబ్డామిన్ అలాగే 3 రీజియన్స్ కింద కూడా డివైడ్ అయి ఉంటుంది.
అలాగే కొన్ని జీవుల్లో ఏంటంటే ఈ యొక్క హెడ్ నెక్స్ట్ అలాగే థొరాక్స్ రీజన్ అనేవి మొత్తం కలిసిపోయి ఒకే పార్ట్ కింద సెఫలోథొరాక్స్ కింద మనకి ఫామ్ అవుతుంది. బాడీ ఈజ్ కవర్డ్ externally by a non-living chitinous layer which forms the exoskeleton. This is made of carbohydrates and proteins. సో ఈ యొక్క ఆర్థ్రోపోడస్లో మనకి బాడీ అంతా కూడా ఏమవుతుందంటే ఎక్స్టర్నల్గా బాడీ అంతా కూడా మనకి ఒక నాన్ లివింగ్ కైటినస్ లేయర్తో ఈ విధంగా బాడీ అంతా కూడా కవర్ చేయబడి ఉంటుంది. సో ఈ యొక్క బయట అవుటర్ లేయర్ ఏదైతే ఉందో కైటినస్తో ఆ లేయర్ అనేది మనకి దేంతో తయారై ఉంటుందంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్తో ఆ యొక్క లేయర్ అనేది. సో ఆ లేయర్ అనేది మనకి దేనికి హెల్ప్ అవుతుందంటే ఈ యొక్క ఆర్థ్రోపోడస్లో ఎగ్జోస్కెల్టన్ కింద యూజ్ అవుతుంది, ఒక లేయర్ ప్రొటెక్షన్ లేయర్ కింద. అలాగే ఆ యొక్క ఆర్థ్రోపోడాస్కి ఒక సపోర్ట్ని ఫామ్ చేయడానికి మనకి ఈ యొక్క లేయర్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే ఈ యొక్క ద కైటినస్ ప్లేట్ ప్రెసెంట్ ఆన్ dorsal side is called tergum and ventral plate as sternum. These plates are joined by pleura present on the lateral sides. సో మనకి ఈ యొక్క బాడీ అంతా కైట్నెస్తో కవర్ చేయి ఉంటుంది అంటున్నాం. సో మనకి ఈ యొక్క కైటినస్ ప్లేట్ అనేది డోర్సల్ సైడ్లో ఉంటే దాన్ని టెర్గమ్ అని పిలుస్తారు, టెర్గమ్. అండ్ వెంట్రల్ ప్లేట్ వచ్చేసి మనకి ఏమని పిలుస్తారంటే స్టెర్నమ్. సో ఈ యొక్క టెర్గమ్ అండ్ స్టెర్నమ్ అంటే డోర్సల్ ప్లేట్ అండ్ వెంట్రల్ ప్లేట్ అనేవి మనకి దేని ద్వారా కవర్ చేయబడతాయి అంటే ప్లోరా. ఈ యొక్క ప్లోరా అనేది లాటరల్ సైడ్స్లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది ఇన్ ఆర్థ్రోపోడాస్. 2 successive segments of the body have a flexible cuticle layer in between. It is arthroidal membrane. సో మనకి ఈ యొక్క బాడీలో చూసుకున్నట్టయితే మనకి 2 సక్సెసివ్ సిగ్మెంట్స్ అంటే 2 వరుసగా ఉన్న 2 సక్సెసివ్ సిగ్మెంట్స్ మధ్యలో మనకి ఒక టిష్యూ అనేది ఏర్పడుతుంది. సో ఈ యొక్క టిష్యూ అంటే ఈ సెగ్మెంట్ని మధ్యలో మనకి ఏముంటుందంటే ఒక ఫ్లెక్సిబుల్ క్యూటికల్ అనేది ఉంటుంది, ఫ్లెక్సిబుల్ క్యూటికల్. సో ఆ యొక్క క్యూటికల్ని ఏమంటారంటే మనం ఆర్థ్రాయిడల్ మెంబ్రేన్ అని పిలుస్తారు. A phenomenon called ecdysis or moulting is present in arthropods wherein the exoskeleton is shut off at regular intervals. New exoskeleton develops from underlying epidermis. సో ఈ యొక్క ఆర్థ్రోపోడ్స్లో మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఎక్డైసిస్ ఆర్ మౌల్టింగ్ అంటే చర్మాన్ని వదులుట. ఈ యొక్క ఆర్థ్రోపోడాస్లో ఉండే మనం ఏంటి లేయర్ బాడీ అంతా కూడా ఎగ్జోస్కెల్టన్, దట్ మీన్స్ కైటినస్ లేయర్తో కవర్ చేయబడి ఉంటుంది అన్నాం. సో ఈ ఎగ్జోస్కెల్టన్ అనేది ఏంటంటే మనకి రెగ్యులర్ ఇంటర్వల్స్ అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వల్స్లో మనకి ఏంటంటే ప్రతిసారి కూడా లైక్ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఆ యొక్క పర్టికులర్ ఇంటర్వల్స్లో ప్రతిసారి కూడా ఆ యొక్క ఎగ్జోస్కెల్టన్ అనేది ఆ బాడీ నుంచి వదిలేసి మళ్ళీ ఏంటంటే ఫ్రమ్ ద ఎపిడర్మిస్ నుంచి మనకి ఏంటంటే న్యూ ఎగ్జోస్కెల్టన్, న్యూ కైటినస్ లేయర్ని ఫామ్ చేసుకుంటాయి ఇన్ ఆర్థ్రోపోడాస్. అలాగే మనకి ఈ యొక్క లైక్ స్నేక్స్లో చూసినా మనకి ఎక్డైసిస్ అనేది జరుగుతుంది, అంటే చర్మాన్ని వదిలేస్తుంది, కుబుసం అని కూడా పిలుస్తారు దాన్ని. అలాగే ఈ యొక్క ఆర్థ్రోపోడా జీవుల్లో కూడా మనకి ఎక్డైసిస్ ఆర్ మౌల్టింగ్ అనేది జరుగుతుంది. బాడీ క్యావిటీ ఆర్ సీలోమ్ ఈజ్ ఏ హీమోసిల్. ఇందులో ఉండే బాడీ క్యావిటీ ఆర్ సీలోమ్ అనేది మనకి ఏంటంటే హీమోసిల్ అని పిలుస్తారు. నెక్స్ట్ మౌత్ ఇన్ ఆర్థ్రోపోడాస్ ఈజ్ సరౌండెడ్ బై మౌత్ పార్ట్స్ విచ్ ఆర్ మోడిఫైడ్ సెఫాలిక్ అపెండేజెస్. అలాగే ఈ యొక్క ఆర్థ్రోపోడాస్లో మనకి మౌత్ అనేది చుట్టూరు మౌత్ పార్ట్స్ అలాగే సెఫాలిక్ అపెండేజెస్తో సరౌండ్ చేయబడి ఉంటుంది. దీస్ మౌత్ పార్ట్స్ షో డిఫరెంట్ మోడిఫికేషన్ టు సూట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. సో ఈ యొక్క మౌత్ పార్ట్స్ అనేవి ఆర్థ్రోపోడా జీవుల్లో ఒక్కొక్క జీవికి
ఆ యొక్క మౌత్ పార్ట్స్ మోడిఫికేషన్స్ అనేవి జరిగి ఉంటాయి. ఎందుకంటే అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి యొక్క మౌత్ పార్ట్స్ అనేవి డిజైన్ అయి ఉంటాయి. Digestive system is a well-developed tube with mouth and anus situated end of the body. Either digestive glands like salivary glands are present, each assist in digestion. అలాగే వీటిలో వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి డెవలప్ అయి ఉంటుంది, మౌత్ కలిగి ఉంటుంది. అలాగే అట్ ద యాంటీరియర్ ఎండ్ వచ్చేసి మనకి యానస్ ప్రజెంట్ అండ్ అలాంగ్ విత్ దీస్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్. సో ఈ యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి మనకి సెలైవరీ గ్లాండ్స్ అనేవి ప్రజెంట్ అండి. ఈ యొక్క సెలైవరీ గ్లాండ్స్ మనకి దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే డైజెషన్. ఈ యొక్క సెలైవరీ గ్లాండ్స్ నుంచి వచ్చే ఎంజైమ్స్ అనేవి మనకి డైజెషన్ ప్రాసెస్లో ఉపయోగపడతాయి ఆర్థ్రోపోడాస్లో. అలాగే మనకి అన్ని లీడర్లో లాగానే వీటిలో ఉండే సర్క్యులేషన్ సిస్టమ్ ఏంటంటే ఓపెన్ టైప్ సర్క్యులేషన్ అనేది ప్రజెంట్ అయింది. ఓపెన్ టైప్ సర్క్యులేషన్ అంటే మనకి బ్లడ్ వెజల్స్లో సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే నర్వస్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్ విత్ డోర్సల్ బ్రెయిన్, ఈసోఫేజియల్ నర్వ్ రింగ్ అండ్ డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ విత్ వన్ ఫ్యూజ్డ్ గ్యాంగ్లియాన్ ఇన్ ఈచ్ సెగ్మెంట్. సో అలాగే నర్వస్ సిస్టమ్ అనేది పూర్తిగా డెవలప్ అయ్యి డోర్సల్ బ్రెయిన్ కలిగి ఉంటుంది, ఈసోఫేజియల్ నర్వ్ రింగ్ అలాగే నెర్వ్ కార్డ్ కూడా ఉంటుంది. అలాంగ్ విత్ ఫ్యూజ్డ్ గ్యాంగ్లియాన్ ఇన్ ఈచ్ సెగ్మెంట్లో కూడా మనకి నర్వస్ సిస్టమ్ నెర్వ్ కార్డ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెన్స్ ఆర్గన్స్ ఆర్ సింపుల్ ఐస్ ఆర్ ఆసిల్లై. వీటిలో సెన్స్ ఆర్గన్స్ అనేవి ఐస్ ప్రజెంట్ ఉంటాయి, వాటిని ఆసిల్లై అంటారు. ఆ ఐస్ కూడా కాంపౌండ్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఏవైతే ఈ యొక్క కాంపౌండ్ ఐస్ అనేవి దేంతో తయారై ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఒమటీడియా అనే స్ట్రక్చర్స్తో మనకి యొక్క కాంపౌండ్ ఐస్ అనేవి తయారై ఉంటాయి. నెక్స్ట్ యాంటీనా ఆర్ ప్రొవైడెడ్ విత్ హెయిర్స్. నెక్స్ట్ అలాగే ఈ యొక్క కళ్ళు దగ్గర అంటే బాడీ విధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కాంపౌండ్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఈ యొక్క యాంటీనా అనేది హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కూడా ఆ యొక్క హెడ్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై ట్రాకియా, బుక్ లంగ్స్ ఆర్ గిల్స్. ఈ యొక్క క్లాసెస్ని బట్టి మనకి ఏంటంటే డిఫరెంట్ ఇండివిజువల్స్లో ఆర్థ్రోపోడాస్లో ఈ యొక్క రెస్పిరేషన్ అనేది ట్రాకియా ద్వారా జరుగుతుంది, బుక్ లంగ్స్ అండ్ ఆల్సో గిల్స్. ద ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఇన్ ఆర్థ్రోపోడాస్ ఆర్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్. అండ్ వీటిలో వచ్చేసి ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏంటంటే మాల్ఫిజియన్ ట్యూబ్స్ అండ్ గ్రీన్ గ్లాండ్స్. ఇన్ ఆర్థ్రోపోడా ద మజిల్స్ ఆర్ ఆఫ్ స్ట్రైటెడ్ టైప్. ఈ యొక్క ఆర్థ్రోపోడా జీవుల్లో ఉండే మజిల్స్ అనేవి స్ట్రైటెడ్ టైప్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సెక్సెస్ ఆర్ సెపరేట్ అండ్ సెక్సువల్ డైమార్ఫిజం ఈజ్ ప్రజెంట్. వీటిలో సెక్సెస్ అనేవి సెపరేట్గా ఉంటాయి, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్సర్స్ డిఫరెంట్ ఇండివిజువల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ఆల్సో షో సెక్సువల్ డైమార్ఫిజం, దట్ మీన్స్ ఎగ్జిస్ట్ ఇన్ 2 forms. 2 రూపాల్లో మనకి యొక్క యానిమల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ మే బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ విత్ లార్వల్ అండ్ ప్యూపా స్టేజెస్. డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా జరుగుతుంది, ఇండైరెక్ట్గా అంటే కొన్నిటిలో లార్వల్ ఫామ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, కొన్నిటిలో డైరెక్ట్గా మనకి ప్యూపా స్టేజెస్ అనేవి వచ్చేస్తాయి. అలాగే మెటమార్ఫోసిస్ అక్కర్ డ్యూరింగ్ డెవలప్మెంట్. అలాగే మెటామార్ఫోసిస్, దట్ మీన్స్ ఆ యొక్క పార్ట్స్ అనేవి కూడా ఏంటంటే డిఫరెంట్ మెటమార్ఫోసిస్ చేంజెస్ అనేవి జరుగుతాయి డెవలప్మెంట్ జరిగే సమయం. అలాగే పార్థెనోజెన్సిస్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ సమ్ ఇన్సెక్ట్స్. అలాగే కొన్ని ఇన్సెక్ట్స్లో కూడా మనకి యొక్క పార్థెనోజెన్సిస్ అనే క్యారెక్టర్ని కూడా మనం చూడవచ్చు. ఇవి ఏంటంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్థ్రోపోడా. థ్యాంక్ యూ.